5 ఏళ్లలో కనీసం మీ మీ వ్యాపారాలకు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మామూలుగా కాదు అసలు రావటం వాళ్ళు బెదరయ్యా వీళ్ళు బెదరయ్యా నాన్న ఆగమాగం చేసి గీనిచ్చారా సరిగ్గా. సీఎం గారు పెట్టారు ఒక పథకం, అది కల్లుగీత కార్మికులకు వర్తిస్తుంది. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఏమాత్రం ఉంటుంది? 5 ఏళ్లలో కనీసం మీ మీ వ్యాపారాలకు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మామూలుగా కాదు అసలు రావటం వాళ్ళు బెదరయ్యా వీళ్ళు బెదరయ్యా నాన్న ఆగమాగం చేసి గీనిచ్చారా సరిగ్గా. మాకేం చేసిందేమి లేదు ఆయన. చంద్రబాబు నాయుడు గతంలో సైకిల్ ఇచ్చాడు, గొప్ప. అసలు మేము సైకిల్ కొనుక్కోలేము. అప్పుడు కొత్త సైకిల్ ఇచ్చాడు, బిందులు ఇచ్చాడు, మోకి ఇచ్చాడు, కత్తులు ఇచ్చాడు, ఒక రగ్గు, బ్యాటర్ లైటు. నువ్వు అట్టాడిది ఇచ్చింది ఎక్కడా లేదు ఈ 5 సంవత్సరాల్లో. మాకు పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చాడో గీత కార్మికులకు ఈయన ఇచ్చాడో చూడండి లిస్టు. జీవో 13 రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్న సందర్భం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసే న్యాయం అయితేనో చెప్పిన న్యాయం అయితేనో అతనుకున్న న్యాయం అనేది తెలిస్తేనో ఏదైనా అనుకోవచ్చు. అతనికి ఏమీ తెలియదు కాబట్టి ఏదైనా అంటాడు, ఏదైనా చేస్తాడు. వాస్తవంగా ఏంటంటే ఈ బీసీ అంటే గౌడ కులం వస్తుంది కాబట్టి ఆ గౌడ కులం అనేది ఎంతో కొంత బ్యాకప్ చూసుకుని షాపు ఏదో వచ్చి 10 రూపాయలు సంపాదించుకుంటాడు, అతను నిలదొక్కుంటాడు. ఇప్పటికే ఓసీలు పోటీ ఉన్నారు, అట్లాగే ఇట్లాగూ రెడ్డిస్ మళ్ళీ అపోజిషన్ అవుతారేమో బీసీలు అని చెప్పి వీళ్ళని కూడా ఏదో రంగా అన్నదొక్కడం కోసం చేయడం తప్ప ఇది బీసీల మీద వచ్చిన ప్రేమ కాదు, అతనికి ఉన్న అభిమానం అంతకన్నా కాదు. గీత కార్మికుల ఉన్నతి కోసం ఏదో చేద్దామని చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జీవో నెంబర్ 13 చెల్లకూడదు అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుకు కేసు కూడా వేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు గీత కార్మికుల కోసం ఆయన కోర్టుకు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సీఎం గారు పెట్టారు ఒక పథకం, అది కల్లుగీత కార్మికులకు వర్తిస్తుంది. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఏమాత్రం ఉంటుంది? ఈ విషయంలో ఆయన దూరడం మాత్రం తప్పే. అది అభివృద్ధి అంతా ఉంది. ఇంకా ముందుకి ఇంకా మన హైటెక్ సిటీ మనదే అవుతుంది. విశాఖపట్నం మీద కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనకి అదే ప్రభుత్వం కావాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను. అందరికీ న్యాయం చేసే మినిస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అది కంపల్సరీ అంత ఫోకస్ చేస్తే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రోడ్లు బాగా పడుతున్నాయి, బాగుపడుతుంది. ఇంకా ఉంది, చేయగలం. అందరూ కలిస్తే తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ అన్ని కలిస్తే కానీ రాలేదు. కాబట్టి అందరూ యూనిటీ ఉంటేనే మంచిది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది చూస్తే వాట్సాప్లో కూడా కొన్ని సేవలు పెడతాయి. వాట్సాప్లో హాయ్ అని పెడితేనే సర్టిఫికేట్లు ఏమేమి కావాలి అన్నీ వస్తాయి. ఇంకేం అక్కడ వెళ్ళక్కర్లేదు, సచివాలయంకి వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు. హ్యాపీ కదండి. అంటే మేమంటే చదువుకోలేని వాళ్ళు, మీకు అన్నీ తెలుసు. ఆ టెక్నాలజీ ఉంటుంది, అన్నీ వస్తున్నాయి కదా సార్. మన దగ్గర కాల్ దగ్గరికి వస్తున్నాయి. మనం ఏమో చేయవలసిన తప్పే ఉంది. మన సౌకర్యం సరైనప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆయన డెఫినెట్ అండి.